ఇది కూర వండి చేపిస్తాను మీకు. ఎలా ఉండాలో ఏంటో ఇవన్నీ చేపిస్తానండి మీకు. ఇదంతా బాగు చేసుకుని ఈ ఆకులన్నీ ఇలా తీసేయాలండి. తీసేసాం కదా, ఏటికయ్యి ఇలా తీసుకోవాలి. పూలు ఈ రేకలన్నీ ఇలా తీసుకోవాలి. ఏమిటి చూసారు కదా, ఈ విధంగా చక్కగా అది ఏటికై భద్రంగా ఇలాగా చక్కగా తీసుకోవాలి. ఇవ్వనండి, చూసారా చక్కగా అన్నీ క్లీన్ చేసేసాను ఈ రకంగా. ఇవ్వండి చూసారుగా. ఇప్పుడు ఇవి శుభ్రంగా నీళ్ళలో వేడి నీళ్ళు పోసి కొంచెం ఒక ఉడుకు రానిస్తానండి. సన్న పురుగు గట్ట ఏమన్నా ఉంటే ఇదైపోద్ది కదా. ఇవ్వండి ఒక ఉడుకు రానిస్తాను. ఇప్పుడు కాలీఫ్లవర్కి కూరకి కావాలి కదండి. ఇగోండి మసాలా దినుసులు కదా. ఇగోండి అల్లం, ఇగోండి లవంగాలు, యాలక్కాయ ఒకటి, ఇగోండి దాల్చిన చెక్క, జీడిపప్పు, ఇగోండి ధనియాలు, గసగసాలు. చూసారుగా ఈ విధంగా. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు. ఈ రకంగా వేసుకుందాము. ఇప్పుడు మనం ఇదిగోండి నేను ధనియాలు వేస్తున్నాను. ధనియాలు వేసాం కదా. ఇప్పుడు అల్లం వేస్తున్నాను, దాల్చిన చెక్క, ఇవ్వండి ఇవన్నీ మిక్సీలో ఆడేసేద్దాము. ఎల్లుల్లిపాయలు వేసేసాను. కొంచెం గసగసాలు కూడా తగిలిద్దాం, చలవ చేస్తుంది కదండి. చూసారుగా ఆ విధంగా దినుసులు వేసాను. మళ్ళీ దీంట్లోకి ఇవ్వండి మనం వేసుకోవాల్సింది ఏంటంటే ఇగో ఈ టమాటా ఒకటి, ఇగో ఒక ఉల్లిపాయ చాలండి. ఇది ముద్ద నూరేస్తాను ఇది కూడా దాంట్లోనే. చూసారుగా ఆ విధంగా చక్కగా ఆడుకుందాము. ఇదిగోనండి ఇది మిక్సీ పట్టేశాను. ఇది జీడిపప్పు ఇవన్నీ మసాలా దినుసుల్ని ఒక మిక్సీ పెట్టేశానండి ఈ రకంగా. ఇప్పుడు మనం ఇది తీసేసిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు టమాటా ఆడేస్తాను. చూసారుగా ఇదిగో టమాటా ఉల్లిపాయ అండి ఇది. ఇదేమో చూసారు కదా జీడిపప్పు మసాలా ఈ అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ పేస్ట్ వేరువేరుగా ఆడానండి కలుపుకోకుండా. చూసారు కదండి అది మూగుడు పెట్టాను. ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసానండి. ఇప్పుడు ఆయిల్ పోసాం కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఇది అయిపోయానండి. చక్కగా వేసుకోవాలి ఇది. ఇలా కలిపేసుకోవాలి మొత్తం. చూసారు కదండి ఆ విధంగా చక్కగా ఉడుకుతుంది. ఇది పేస్ట్ ఆడాను కదండి, జీడిపప్పు పేస్ట్ కూడా కొంచెం తగలనిద్దాము. ఎందుకంటే దీంట్లో కమ్మని వాసన రావాలి కదా. ఇది కొంచెం మళ్ళీ తర్వాత ఉడికేటప్పుడు కొంచెం వేస్తాను. దీంట్లో కమ్మని వాసన రావాలి కదా ఈ మసాలా. సరే దీంట్లో చక్కగా ఉడుకుద్ది. చూసారుగా ఈ విధంగా చక్కగా ఉడుకుతుందండి. చక్కగా ఉడుకుతుంది చూసారా. ఇప్పుడు దాంట్లోనే మనం ఇదిగోండి పసుపు వేస్తున్నాం. ఇందులో ఆల్రెడీ ఆ ముక్కల్లో కూడా వేసాను కదా. మనం పసుపు అంటే నేను బాగానే వాడతానండి ఎక్కువగానే. పసుపు వేసాను కదండి.
ఉప్పు మనకు కావాలంటే చూసేసుకోవచ్చు, కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మొక్కల్లో కొంచెం వేసాను. ఇదిగోండి కారం, చక్కగా ఇలా తిప్పేసుకోవాలి. చూడండి చక్కగా నేర్చుకోండి, మీరు మీ గురించే కదా. వంట రాని వాళ్ళకి ఏంటి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటి, చక్కగా చేసుకొని చేసి నేను చేసినట్టు మీ హస్బెండ్లు కూడా చేసి పెట్టి చక్కగా శబాష్ అనిపించుకోవాలి మీరు. అది చూసారమ్మా. చక్కగా మగ్గిపోయిందండి. ఇగమ్మ చూసారా చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి సూపులకి, చూసారా ఇవ్వండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. చక్కగా ఇందులో వేసేస్తాను ఇప్పుడు. చూడండి కిందకి పైకి కలిపేసి చక్కగా మగ్గనియాలమ్మా. శుభ్రంగా వండుకున్నాం అనుకోండి, నీట్గా మనకే చక్కగా తినాలనిపిస్తుంది కూడా. మన కళ్ళకు కూడా కలర్ఫుల్గా చక్కగా ఉంటే చక్కగా తినాలనిపిస్తుంది. చక్కగా మగ్గుద్దమ్మా. నేను మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండమ్మా చూసారా ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉందో చూస్తానికే. నేనేమని చెప్పాను ఇందాక మీకు, చక్కగా చేసి మెప్పించండి అని చెప్పాను. ఇదే ప్రకారం ఏమ్మా. ఇదిగోండి కొంచెం వాటర్ పోసాను కదా, ఆ వాటర్తో చక్కగా కొంచెం ఇవ్వండి, ఇంకొంచెం వద్దా. అయ్యో చూసారా వాటర్ పోసాను. ఇప్పుడు చక్కగా మెత్తగా గుజ్జుగా చక్కగా ఉడికిపోద్ది. ఆల్రెడీ నేను ఉడకబెట్టేశాను కదా. అది ఒక చుక్క నీళ్ళు పోసాను, కొంచెం టీ గ్లాసుడు, చిన్న టీ గ్లాసుడు, ఒక కప్పుడు. చక్కగా ఉడుకుద్ది. స్లో మంట మీద పెట్టండమ్మా. కమ్మని వాసన గుమగుమలాడుతా మసాలా వాసన చక్కగా ఇదవుద్ది. ఇప్పుడు మనం ఇది కూడా కలిపేసి చెప్పాను కదా, ఇదిగోమ్మా ఇది కూడా చక్కగా కలిపేసి ఇంకా వాటర్ ఎలాగో పోసాను కదా, ఇదంతా కలిపేసి ఒకసారి చక్కగా మూత పెట్టేసామనుకోమ్మ. స్లో మంట మీద చక్కగా పట్టేస్తుంది వీటికి, కమ్మని వాసన వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి అమ్మా. చూసారుగా ఆ విధంగా మసాలా ఫ్రై కూడా వేసాను. జీడిపప్పు ఇవన్నీ కలిపి ఆడాను కదా, అది కూడా పేస్ట్ వేసాను మసాలా అయ్యి. ఏమో మళ్ళీ మీకు చూపిస్తా. చూసారు కదండి కాలీఫ్లవర్ కూర. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. చక్కగా ఆ రకంగా మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు వచ్చేస్తారు జమజమని అంకుల్ గారు. ఇంకేముంది, మీరు ఏ మాంసం కూర వండానో ఏ చేపల కూర వండానో అనుకుంటారు లొట్టలు వేసుకుంటా. పాపం నేను ఆయన మోసం చేసినట్టే కదా. ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. ఇదిగోండి మంచి కమ్మన వాసన వచ్చేస్తుంది. చూసారు కదండి నేను కాలీఫ్లవరు ఆ రకంగా చక్కగా వండాను. మీరు కూడా అదే పాలలో చక్కగా వండుకోండి. మీరు కూడా ఏమన్నా అదిగో ఆ రకంగా చక్కగా కలర్ఫుల్గా చాలా బాగుంది. కూర కూడా టేస్ట్ అది చాలా బాగుంటుంది. మన అన్నంలో కలుపుకుంటా కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇంత అన్నం కలుపుకుంటే అంత అన్నం కలిసేలాగా ఉంటుందమ్మా నేను వండే కూరలు అయ్యి. ఏదైనా ఇంత చక్కగా గుత్తంగా పులుసు అయినా సరే గుత్తంగా చక్కగా పెట్టుకున్నాం అనుకోండి, అదే అంత అన్నంలో కలుస్తుంది. చక్కగా స్లో మంట మీద చక్కగా మగ్గనిచ్చి ఏదైనా కూర చాలా టేస్ట్ బాగుంటుందమ్మా. చూసారుగా ఏమ్మా, ఆ రకంగా వండుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.